చంద్రబాబుకి వైజాగ్ మెడిటెక్ జోన్కి అసలు సంబంధం ఏమిటి? అసలు ఇప్పుడు కరోనాకి అప్పుడు చంద్రబాబు పెట్టిన మెడిటెక్ జోన్కి రిలేషన్ ఏమిటి? నిన్న జగన్ ఒక కరోనా టెస్టింగ్ కిట్ని ఆవిష్కరిస్తూ కరోనా పాజిటివ్ లేక నెగిటివ్ అని ఈ కిట్ మరియు టెస్టింగ్ మెషిన్ ద్వారా 50 నిమిషాల్లో చెప్పగల మెషిన్ అని గొప్పగా చెప్పారు. This entire process will take 55 minutes మీకు ఒక రిజల్ట్ వస్తుంది. గోవాకు చెందిన మాల్బియో డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మెషిన్లని కిట్లని వైజాగ్ దగ్గరలోని మెడిటెక్ జోన్లో ఉన్న తమ కంపెనీలో తయారు చేస్తోంది. ఆంధ్రాలో ఇంత గొప్ప ఇండస్ట్రీలు ఉన్నాయా? ఎప్పుడు పెట్టారు? నవ్యాంధ్రప్రదేశ్కు వైద్య రంగంలో చోటు కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు దేశంలోనే తొలిసారి వైద్య డయాగ్నోస్టిక్స్ పరికరాల తయారీ కేంద్రాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయాలని 270 ఎకరాల్లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 12, 2018న ప్రారంభించారు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 80 కంపెనీలు ఈ మెడిటెక్ జోన్లో తమ కంపెనీలను నెలకొల్పాయి. సూది నుండి సిటీ స్కాన్ వరకు వైద్య రంగానికి చెందిన అన్ని రకాల తయారీ ఇక్కడ జరుగుతోంది. సరే, మరి కరోనాకి అప్పుడే మెషిన్ తయారు చేసేశారా? కాదు. మాల్బియో డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఈ మెషిన్ అప్పట్లో టీబీ వ్యాధి డిటెక్షన్ కోసం తయారు చేశారు. స్పూటెమ్ ఒక ట్యూబ్లో పెట్టి ఈ మెషిన్లో పెడితే 50 నిమిషాల్లో టీబీ ఉన్నది లేనిది చెప్పేస్తుంది. ఇలాంటి టీబీ డిటెక్షన్ మెషిన్లని ఆంధ్ర రాష్ట్రంలోని 257 ప్రైమరీ హెల్త్ సెంటర్లో పెట్టారు. అంటే ఇప్పుడు ఆ 257 పిహెచ్సిలో కరోనా టెస్టింగ్ చేయొచ్చా? నిరభ్యంతరంగా. కాకపోతే కరోనా కోసం గొంతులోని స్వాబ్ని తీసుకొని మెషిన్లో పెట్టేటందుకు ఒక కిట్ అవసరం. ఆ కిట్ కూడా మాల్బియో డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తయారు చేశారు. వారి దగ్గర నుండి కొని ప్రభుత్వం ఈ టీబీ డిటెక్షన్ మెషిన్స్ ఉన్న అన్ని పిహెచ్సిలకు సరఫరా చేస్తే చాలు. అంతే. ఇంత మంచి ప్రాజెక్ట్ని జగన్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? అధికారంలోకి రాగానే మెడ్టెక్ జోన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు జగన్. అవినీతి జరిగింది అంటూ విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఇది మెడ్టెక్ జోన్ కాదు, ఇది ఒక మైసభ అంటూ దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ మెడిటెక్ జోన్ ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన ఎండి జితేంద్ర శర్మను జగన్ ప్రభుత్వం తొలగించింది. అదేదో సినిమాలో డైలాగ్ లాగా పోలీసోడే కాదు, పోలీస్ యూనిఫామ్ కూడా పనిచేస్తుంది అని చెప్పినట్టు చంద్రబాబే కాదు, చంద్రబాబు విజన్ కూడా పనిచేస్తోంది. హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీ అయినా వైజాగ్లో ఉన్న మెడిటెక్ అయినా వైద్య రంగంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు ముద్ర చెరపలేనిది. జీనోమ్ వ్యాలీ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. జీనోమ్ వ్యాలీ ఒక 1200 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటే వ్యాక్సిన్స్, బయోటెక్స్ అక్కడ బయోటెక్ కంపెనీస్ అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత మరింత దాన్ని విస్తరించి 200 పైచిలకు ఎకరాలు, అది మీరు ప్రారంభించలేదు, చంద్రబాబు నాయుడు చేసి, మీకు తెలియదేమో, కనుక్కోండి. చంద్రబాబు నాయుడు చేసి, మీరైతే చేయలేదు పక్క అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు జీనోమ్ వ్యాలీ ప్రారంభించారు. నేను ఈరోజు మోమాటం లేకుండా చెప్తా ఉన్నా. దానికి